చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటో చెప్పమంటారా? ఇంత కూడా వల్గారిటీ ఉండదు స్క్రీన్ మీద. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది కొంచెం చెప్పాలంటే. కొంచెం చీర కట్టుకునే విధానం మార్చమంటారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అంటే తప్పు పట్టట్లేదు. నో 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 రోషన్, ఐ నీడ్ టు కరెక్ట్. మిమ్మల్ని ఒక్క మాట కొంచెం కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి లైఫ్లో రకరకాల మనుషులు ఎలా ఉంటారు, క్యారెక్టర్స్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు నేనేమంటే నేను చూస్ చేసుకుంటా. నాకు ఏదైనా క్యారెక్టర్స్ నాకు ఇలానే చేస్తానండి, సారీ ఏమనుకోవద్దని చెప్పేస్తా. అలాగేనమ్మా నీకు ఈ క్యారెక్టర్ సూట్ అవ్వదు కాబట్టి మీరు చేయనంటున్నారు, వేరే వాళ్ళు పిలుస్తాంలే అనేస్తారు వాళ్ళు. ఆ క్యారెక్టర్కి అలా ఉంటేనే ఆ క్యారెక్టర్ పండిద్ది. అదే నేను చెప్తుంది కదా. సో అలాంటప్పుడు తప్పదు. అప్పుడు దానికి రెడీ అయిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనస్తత్వాలు రకరకాలు కదా. సో అలా దానికి చేసే వాళ్ళు వస్తారు. నన్ను కూడా 1-2 సందర్భాల్లో ట్రెడిషనల్ చేసినప్పుడు కూడా దే ఆస్క్డ్, బికాజ్ ఆ సీన్ డిమాండ్ చేస్తుంది. ఓకే, సీన్ డిమాండ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారి మూవీ ఒకటి పొలిటికల్ రౌడీనో అదేదో ఒకటి వచ్చిందండి. ఆ టైంలో దాసనారాయణరావు గారి వైఫ్ పద్మ గారు, నేను మా వారు వాళ్ళకు ఒక కొడుకులాగా, నేను కోడల్లాగా అట్లా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆంటీ రెగ్యులర్గా ఏదో ఫంక్షన్స్ ప్రతిదానికి అక్కడ వెళ్ళేవాళ్ళం కదా. మోహన్ బాబు గారు అన్నప్పుడు, ఇక అమ్మాయి మనవాళ్ళ అమ్మాయే, మన అమ్మాయి ఆల్రెడీ మూవీస్ చేస్తుంది, మంచి డాన్సర్, ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వు, ఇష్టమో చేయాలనుకుంటుంది అని. యాక్చువల్గా అయితే నన్ను తిడతారు నార్మల్గా, ఆ లైన్లో లేకుండా అడిగితే. బట్ ఆల్రెడీ ఆ లైన్లో ఉన్నాను కాబట్టి రికమెండ్ చేశారు. సార్ వెంటనే పిలిచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కలెక్టర్ వైఫ్. ఆహా అనుకున్నా. సో క్లబ్ ప్రెసిడెంట్ని, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ని, ఓ సూపర్ అనుకున్నా. తీరా చూస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనని ఒక ఫంక్షన్కి గెస్ట్గా ఇన్వైట్ చేయాలి. వచ్చినప్పుడు నేను ఆయన ముందు ఒక మేనరిజం చేయాలంట. ఆయనతో కొంచెం హీరో కదా, క్రేజ్ మా లేడీస్ అందరికి అనేది చూపించడం కోసం జస్ట్ అట్లా అలా పడిపోతున్నట్లుగా ఉండాలంట. అక్కడ నాకు తెలియదు అప్పటి వరకు జారాలట. షాక్, బికాజ్ ఐ డోంట్ డూ దట్. I cannot do that. Okay. I am a family person. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక మూవీస్లో యాక్ట్ చేస్తున్నా. దట్ ఈస్ అసలు తప్పే కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఐ లవ్ దట్. ఐఎమ్ ఎంజాయింగ్ సో మచ్ మై యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడికి వచ్చేసరికి విషయం తెలియదు. సార్ ముందు చెప్పలేరు, డైరెక్టర్, కో డైరెక్టర్. నేనేమో చేయనని చెప్తున్నా. సారీ అండి నేను చేయనండి. క్యారెక్టర్ ఒప్పేసుకున్నారు, చేసేసారు. ఒక సీన్ అయిపోయింది, రెండో సీన్లో అది. ఓకే, మనకు తెలియదు కదా, ముందు డిస్కస్ చేయలేదు. మంచి కలెక్టర్ వైఫ్, ఒక లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అంటే ఆఫ్ కోర్స్ నా థాట్స్లో అదే ఉంది. ఈ క్యారెక్టర్ ఆ సీన్లో ఇలా అంట. ఓకే, వాళ్ళ దీని ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం. సారీ అండి నేను చేయలేను అంటే, అమ్మ ఇప్పుడు సార్ ముందు గొడవ అయిపోద్ది, ఆల్రెడీ ఒక సీన్ షూట్ చేసేసాము, మళ్ళీ ఇప్పుడు అంటే కష్టం, ఇప్పటికిప్పుడు ఆల్రెడీ ఇంత మోహన్ బాబు గారు మూవీ అంటే మాట్లాడండి. సో పెద్ద అరేంజ్మెంట్స్ ఉంటుంది కదా, ఫుల్ సెటప్ ఉంటుంది కదా. ఒక పని చేయండి అమ్మ, అలా జారుతున్నట్లుగా మీరు చూడండి, మిగతాంతా మేము మేనేజ్ చేసుకుంటాంగా అంటే, సారీ అండి అన్నాను. అది కూడా అవ్వదండి, ఎలా కుదురుతుంది అట్లా? ఆయన గమనిస్తున్నట్టున్నారు, ఏం జరుగుతుంది అని అంటే, ఏం లేదు సార్ అంటే ఆయనకు అర్థమైంది. ఇంకా అసలు అందులోకి ఆయన అసలు ఊరుకుంటారా అంటే, ఇదిగో ఇలా చేయాలి, ఈ సీను ఇలా చేయాలని ఆయన చేసి చూపించారు. సో నేను అవతలకి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పి, సారీ చేయలేనండి ఏమనుకోకండి అంటే, షూటింగ్ ఆపేసి నన్ను పిలిచి మీరు వెళ్ళిపోండమ్మా అనేసి కరాటే కళ్యాణ్ని పిలిచి ఆ క్యారెక్టర్ చేయించారు. అందరు సర్ప్రైజ్ అయ్యారట. ఎందుకంటే మోహన్ బాబు గారు అలాంటి సిచ్యుయేషన్స్లో ఎవరినైనా వెనక ముందు చూడకుండా తిట్టేయటం, బయట కొట్టేయటం కూడా చేస్తారట. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, నేను హీరోయిన్ కదా. హీరోయిన్ కూడా అట్లా కొట్టే అంటే కోపం వచ్చి ఏంటి వచ్చినప్పుడు చేయరా అని అంటే, ఆ టైంకి అది యాక్టింగ్ అనేది చేయాలన్నది ఆయన ఇంటెన్షన్. అలాంటిది ఆయన ఏమనకుండా పిలిచి వెళ్ళిపోండమ్మా మీరని చెప్పేసి అంటే, థ్యాంక్ గాడ్ అనుకుని వెళ్ళాను. బికాజ్ ఆఫ్ ఆంటీ పద్మ ఆంటీ. అదే వాళ్ళ చుట్టం కాబట్టి కదా. పద్మ ఆంటీ అంటే అసలు మోహన్ బాబు గారికి తల్లి, అక్క అన్నీ సమానం. మరి ఆంటీ చెప్పటం అంటే మరి కదా.
వెళ్ళిపోమన్నారు అనుకుంటే కూడా తర్వాత ఎప్పుడు కలిసినా సార్ నమస్తే అంటే అని అంటారు. ఎందుకంటే మా అసోసియేషన్లో ఏదో ఒక సందర్భంలో కలుస్తుండేవాళ్ళం కదా. మీరు కూడా మాలో యాక్టివ్గా ఉన్నారు కదా. మా ఈసీ మెంబర్గా చాలా సంవత్సరాలు చేశాను నేను, చాలా టర్మ్స్లో చేశాను. ఓకే. సో అది అంటే ఎక్స్పీరియన్స్. మీరు అన్నారు కదా టఫ్గా ఉంటుంది, కొన్ని చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. కాకపోతే చీరలో కూడా ఇబ్బంది పడే ఇది ఒకటి షార్ట్స్ ఉంటాయి కదా. ఉంటాయండి. సినిమా సుపిత్తమామలో కూడా ఒక చిన్నది ఫేస్ చేసా అట్లాంటిది. రావు రమేష్ గారి వైఫ్ క్యారెక్టర్ అది. కూతురు ఆ కాబోయే అబ్బాయి హీరో షార్ట్స్కి మాది లింక్ అనమాట. నేను తల స్నానం చేసి హాయిగా జుట్టు దూకుంటూ ఫ్రెష్గా అప్పుడే అలా వచ్చి అద్దం ముందు దూకుతుంటే నా భర్తకి నేను చాలా అందంగా అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాను వెనక. అది కనిపించినప్పుడు నాకు కొంచెం వంపు సొంపులు బాగా కనిపించాలి. కానీ మనం ఎక్కడ ఏం కనిపించినట్టు చేయమే. ఎప్పుడు యాక్ట్ చేసినా కూడా మూవీస్లో నిండుగా ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే నిండుగా ఉండట. మేడం ప్లీజ్ మేడం కొంచెం సారీ ఇట్లా పెట్టుకోరంటే సారీ అండి. ఎందుకంటే నేను అటు వెళ్ళిపోతే పక్కకి తప్పుకుంటే నా కూతురు అక్కడ ఉంటుంది. యాక్చువల్గా నా కూతురు అలా చేస్తూ ఉంటే చాలా సెక్సీగా చాలా అందంగా ఉన్న అమ్మాయిని అబ్బాయి చూసేసి చాలా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ సీన్ అది. నా భర్తకు తెలియకూడదు. ఆమె చేస్తున్నప్పుడు ఆమె ఆ పాప ఎలాగానే అనుకోకుండా నేను అక్కడ వచ్చి నుంచుంటా. నేను అదే టైంకి తల స్నానం చేసి జుట్టు దూకుంటూ అలాంటప్పుడు కూడా పాపం వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తే నేను చేయనన్నాను, అమ్మాయి చేయనని. పాపం వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. అలా నిజంగా మీరు ఇలాంటి అంటే ఇన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతూ కూడా ఇన్ని వందల సినిమాలు చేశారంటే గ్రేట్. కానీ అసలు హస్బెండ్ కూడా పట్టుకోరు కదా మిమ్మల్ని ఏ సినిమాలో? లేదు అంత అవసరం కూడా లేదు. ఒక హగ్ ఇచ్చిన సీన్లు కూడా లేదండి, లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పాత సినిమాల్లో అన్నిట్లో ఉన్నాయండి అలాంటివి. భానుమతి గారు వీళ్ళందరూ చేసే సినిమాలు తీసుకుంటే ఎవరు హగ్ చేసుకొని లేకపోతే ఇంకేదైనా సీన్స్ ఎక్కడున్నాయండి? హీరోయిన్లకే లేదు అప్పట్లో. బ్రహ్మాండంగా చేశారు సినిమాలు. ఒక్క చోట నుంచి సాంగ్ అంతా షూట్ చేసి సీన్స్ ఎన్నున్నాయి, ఎంత బాగుంటుంది, ఎంత బ్యూటిఫుల్ షార్ట్స్ అవి. అలాంటిది ఇప్పుడంటే ట్రెండ్ మారింది, ట్రెండ్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు కానీ అదర్వైజ్ అవసరం కూడా లేదు. అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.